నాకు 6 సంవత్సరాలుగా త్రాగుడు అలవాటు అండి. తాగి మా భార్యని చాలా హింసించేవాడిని. మొత్తం అందరినీ తాగిన తర్వాత మొత్తం అందరినీ దుర్భాషలాడుతూ ఉండేవాడిని. తర్వాత అలా త్రాగిన తర్వాత గొడవపడి మా భార్య నేను విడిపోయామండి. విడిపోయిన తర్వాత నూజివీడులో మీటింగ్ జరుగుతున్నప్పుడు మా భార్య నేను విడిపోయే ఉన్నాము. మా భార్యను మా అత్త మామగారు ఆ మీటింగ్స్లో పాల్గొన్న తర్వాత మేమిద్దరం మళ్ళీ కట్టబడ్డామండి. తర్వాత లైవ్లో ఏకీభవించాము. నేను వచ్చిన తర్వాత లైవ్లో ఏకీభవించిన తర్వాత త్రాగుడు మానేశానండి. 7 years నుంచి త్రాగుడు, కుటుంబం విడిపోయిన స్థితి. ఈరోజు ప్రభు కుటుంబాన్ని కట్టాడు, త్రాగుడు నుంచి విడిపించాడు. విజయవాడ పట్టణంలో ఈ సభల్లో ప్రభు సాక్షిగా నిలిపాడు. అందుని బట్టి యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒక రోజున నా డొక్కలో నొప్పి బాగా వచ్చేసింది. ప్రశాంతి హాస్పిటల్ తీసుకెళ్లారండి విజయవాడ. తీసుకెళ్తే డాక్టర్ గారు స్కానింగ్ తీశారు, ఎక్స్రా తీశారు. అమ్మ నీకు రాయి సైజు పెరిగింది, ఇది సర్జరీ చేస్తే తప్ప ఇది తగ్గదమ్మా అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. ఒక రోజున అయ్యగారు ఆదివారం 2:30కి లైన్ ప్రోగ్రాం వస్తుంది. అయ్యగారు మీకు ఎక్కడ కిడ్నీలో రాళ్ళు ఉంటే మీరు వాటర్ పచ్చుకుని ఆ టీవీ మొంగలు నుంచోండి అని చెప్పి అయ్యగారు చెప్పారు. నుంచుని నేను ఆ వాటర్ తాగాక మళ్ళీ వెళ్ళినాక నాకు స్కానింగ్ తీశారు, ఎక్స్రా తీశారు. నాకు రాయి కనపడలేదన్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఏమైనా నీ రాయి సర్జరీ చేయకోకుండా అసలు ఈ రాయి పోవటం అనేది జరగదు, కానీ నువ్వేం చేసావు, ఈ రాయిని నువ్వు ఎక్కడ చూపించుకున్నావు ఏంటని చెప్పి డాక్టర్ గారు ఆ ఫైల్స్ మొత్తం పక్కన పెట్టి నాతో మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఆయనే ఆశ్చర్యపోయి దేవుడు నీకు మంచి మేలు చేశాడయ్యా, మీరు నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇంకా ఆనందపడే ఉండని చెప్పి ప్రశాంతి హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు. చూడండి, డాక్టర్స్ సర్జరీ చేయాలన్నారు. సర్జరీకి వెళ్ళాక స్కాన్ తీస్తే మళ్ళీ లేదు. లైవ్ ద్వారా తన జీవితంలో ప్రార్థించిన ఆయిల్ తాగి వాటర్ తాగితే అద్భుతం జరిగింది. నేను 3 సంవత్సరాల నుంచి ముందు ఆల్కహాల్ ఫుల్గా ఎడిక్ట్ అయిపోయాను. నా భార్య వదిలేసింది, నా భార్య చచ్చిపోదాం అనుకుంది. మా అమ్మగారు బెల్లంపల్లి తీసుకెళ్లారు, గుడివాడ తీసుకెళ్లారు, తణుకు తీసుకెళ్లారు. అయినా వీళ్ళు నమ్మకం లేని మాటలు చూస్తున్నారు. అమ్మగారు అయ్యగారు నాకు ఏమీ చేయలేరు, ఈ ముందే నాకు సర్వస్వం అనుకున్నాను. నేను పూర్తిగా ఇప్పుడు 2 నెలల నుంచి ముందు మానేశాను. నేను యేసయ్యని నమ్ముకున్నాను. సోదరుడు చెప్తున్నాడు, తను అక్కడికి వచ్చాడు, బెల్లంపల్లి వచ్చాడట, గుడివాడకు వచ్చాడట, ఈ సభలకి తణుకు వచ్చాడట. దేవుడు పట్టుకున్నాడు. ఇప్పుడు 2 నెలల నుంచి తాగుడు నుంచి పూర్తి ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చాను ఇక్కడికి. 3 సంవత్సరాల నుంచి తాగుతున్నారమ్మా. చాలా బాధపడ్డావు. 3 సంవత్సరాల నుంచి కూడా త్రాగటం, ఎంతో దుర్భాషలు మాట్లాడేవారు. అసలు రాత్రులు కూడా నిద్రపోయేవాళ్ళు కాదు. ఎంతగానో వేదన అనేది పడేదాన్ని. నిజంగా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా చనిపోతే పొద్దేమో ఇతను ఇంకా మారడం అనిపించేసింది. నా బిడ్డలు ఏమైపోతారో అని ఎంతగానో వేదన చెందేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగానో నాకు ఆదరణిచ్చి ఇంకా ఇదే లాస్ట్ టైము, ఇంకా ఈ నెల తప్ప నేను ఇంకెతని భరించలేను అనుకున్న స్థితిలోకి వచ్చేసాను. కుటుంబం బాధ్యత అనేది ఉండేది కాదు, ఏం తింటున్నారా ఏంటనేది ఉండేది కాదు. ఈ 2 నెలల నుంచి క్రిస్మస్ 25 నుంచి కూడా అతనిలో మార్పు అనేది రావటం జరిగింది. మరి దేవుడు ఎంతగానో ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారమ్మా. ఈరోజు నీ కుటుంబంలో సంతోషం ఉందమ్మా. 3 సంవత్సరాలు వేదన, ఈరోజు ఆనందాన్ని ఇచ్చాడు యేసయ్య. అవునమ్మా. ప్రైజ్ లార్డ్. 23వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మంచి కాపరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు క్లుప్తంగా స్పష్టంగా నీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాడు. గత సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో కానీ ఈ 2016లో మాత్రం నీతో ఎవరు ఉన్నా లేకపోయినా ఆ మంచి కాపరి ఉండబోతున్నాడు. ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తున్న కీర్తన. దావీదు మహారాజు ఉద్రేకంతో లేకపోతే శారీరకంగా ఆలోచించి రాసిన మాటలు కాదు, కానీ తన జీవిత యాత్రలో ఆ మంచి కాపరిని అనుభవించి ఆ మంచి కాపరి యొక్క మంచితనాన్ని అనుభవించి
చివరి దశలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరి తనను ఏ విధంగా నడిపించినాడో, ఈ దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డ తర్వాత ఆ కాపరి తనను ఏ విధంగా నడిపించినాడో, ఆ కాపరిని వ్యక్తిగతంగా అనుభవించి రాసిన కీర్తననే 23వ కీర్తన. నేను నమ్ముతున్నాను, కేవలము ఆ కాపరి దావీదుకి కాపరి కాదు గాని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ క్రొత్త సంవత్సరంలో కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఒకసారి వృద్ధాప్యంలో ఉన్న ఒక అంకుల్ ఒక మీటింగ్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. స్టేజ్ మీద 200 మంది పాటలు పాడుతున్నారు. బేస్ గిటారిస్ట్ ఉన్నాడు, రిథమ్ గిటారిస్ట్ ఉన్నాడు, కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు, రిథమ్ ప్యాడ్స్ ఉన్నాయి, అన్ని రకాల వాయిద్యాలు వాయించేవారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పాటలు పాడుతూ ఉన్నారు. ఏ పాట పాడుతున్నారంటే యెహోవా నా కాపరి అనే పాట ఎంతో స్పష్టంగా మంచి స్వరముతో పాటలు పాడుతూ ఉన్నారు. అయితే ఈ అంకుల్, ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ నాన్న ఒక స్లిప్ పంపుతూ ఉన్నాడు. దయచేసి నాకు కూడా ఒక పాట పాడటానికి ఒక అవకాశం ఇవ్వరా దయచేసి అంటే, అక్కడ కండక్ట్ చేసే వ్యక్తి ఆ స్లిప్ను పక్కకు పడేస్తూ ఉన్నాడు. కానీ ఈ అంకుల్ మాత్రం ఆ స్లిప్ పంపుతూ ఉన్నాడు. చివరికి ఇక ఆ కండక్ట్ చేసే కోఆర్డినేటర్ ఏం చేసినాడంటే, పాపం చాలా సమయం నుంచి స్లిప్ పంపుతున్నాడు కదా, కాబట్టి ఈ అంకుల్కి ఒక పాట ఇద్దామని ఒక పాట ఇవ్వటానికి అవకాశం ఇచ్చినారు. అప్పుడు ఆ అంకుల్ ఏం చేసినాడంటే, అందరు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అంతా కూడా కొద్దిసేపు ఆపమన్నాడు. హల్లెలూయా. మైక్ తీసుకొని 9 గంటల నుంచి 1 గంట దాకా వారు ఏ పాట పాడినారో అదే పాట పాడటం ప్రారంభించినాడు. ఎప్పుడైతే యెహోవా నా కాపరి అనే పాట పాడుతూ ఉన్నాడో ఆ ఆడిటోరియం అంతా దేవుని మహిమతో నిండిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. వర్తమానం విడుదల కాకముందే అనేకులు రొమ్ము కొట్టుకుంటూ వారి జీవితాలని క్రీస్తుకు సమర్పించుకుంటున్నారు. బలమైన పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. అందరికి అర్థం కాలే. 9 నుంచి 1 గంట దాకా వీళ్ళు ఈ 200 మంది అదే పాట పాడినారు. ఈ నాన్న అదే పాట పాడుతుండగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఆడిటోరియంను నింపేసినాడు? కారణం ఏంటిదని మీటింగ్ అయిన తర్వాత ఆ నాన్నను అడిగితే, ఆ నాన్న అన్న మాట ఏంటిదంటే, గత 50 సంవత్సరాల నుంచి ఆ కాపరిని నేను అనుభవించినాను. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఆ కాపరి యొక్క మంచితనాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించిన. ఆమేన్. నేను గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తున్నప్పుడు ఆ కాపరి నన్ను ఏ విధంగా ఆదుకున్నాడో నేను అనుభవించినాను. శత్రువుల ఎదుట నాకు ఏ విధంగా భోజనాన్ని సిద్ధపరిచినాడు ఆ కాపరి. వెలివేయబడ్డప్పుడు, తృణీకరింపబడ్డప్పుడు, అపహసించబడ్డప్పుడు నన్ను ఏ విధంగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆ కాపరి. అనుభవించి నా అనుభవాన్ని ప్రజలకి ముందు నేను ఉంచినాను. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇక్కడ పాడిన వాళ్ళందరికీ ఆ కాపరి అనుభవం లేదు. వారికి స్వరం ఉన్నది, తలాంతులు ఉన్నాయి, కానీ కాపరితో నడిచిన అనుభవం, సన్నిహిత బాంధవ్యం లేదు. కానీ నాకు ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా నా వ్యక్తిగత జీవితంలో ఆ కాపరితో నడిచిన అనుభవం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి పూర్తి నమ్మకం. క్రైస్తవ జీవితము అనేది దేవునితో నడిచే అనుభవం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది దేవుని మీద పూర్తి విశ్వాసము ఉండి ముందుకు సాగిపోయే అనుభవమే క్రైస్తవ అనుభవం. హల్లెలూయా. ఈ లోకం ఏమంటుందంటే, నువ్వు చూసినావంటే నువ్వు నమ్ముతావు అని ఈ లోకం అంటది. కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నమ్మినావంటే చూస్తావు. ఈ లోకం అంటది నువ్వు చూడు అప్పుడు నువ్వు నమ్ముతావు. ఆమేన్. కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు మొదటిగా నమ్ము అప్పుడు నువ్వు చూస్తావు.
విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదే. నీవు కనబడేటివి చూసినప్పుడు ఓడిపోతావు, కనబడనివి చూసినప్పుడు విజయం పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడను, దైవ సేవకుడివి కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఎందుకు ప్రభు ఇక్కడికి నిన్ను నడిపించినాడంటే 2016లో ఆయన గొప్ప దేవుడిగా నిన్ను నీకు కనపరుచుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గత సంవత్సరాలంతా కూడా ఓటమి ఓటమి ఓటమి, పరాజయం, కన్నీరు, వేదన, దుఃఖం. ఎన్ని సంవత్సరాలు ప్రభా ఈ పోరాటం అని ఏడ్చినావేమో, కానీ రాత్రి నీకు శుభవార్త, ఆయన నీకు మంచి కాపరిగా ఉండబోతున్నాడు. మన జీవితంలో శ్రమలు వస్తాయి, కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి. మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయంటే ఆ శ్రమలు మనల్ని అదృశ్య ప్రపంచాన్ని చూడటానికి బలవంతం చేస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. పోరాటాలు, శోధనలు, వ్యతిరేకతలు ఎందుకు మన జీవితంలో వస్తాయంటే అదృశ్యమైన వాగ్దానాలని మనం కండ్లారా చూసి అనుభవించడానికి బలవంతం చేయటానికి వస్తాయి. భయపడద్దు. హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు కృంగినేడలను చేతగాని వాడవుదామని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమలు, పోరాటాలు, వ్యతిరేకతలు, నష్టాలు రాగానే భయం భయం భయం. డాక్టర్స్ రిపోర్ట్స్ చూడగానే భయం. డాక్టర్ అంటారు పిల్లలు కలగరనగానే భయం. భయము అనేది క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు సంబంధించింది కాదు. Fear is not belongs to the church. భయం అనేది క్రీస్తు బిడ్డలకి సంబంధించింది కాదు. భయం అనేది ఒక ఆత్మ, అది దురాత్మ నుంచి వచ్చే ఆత్మ. కానీ దేవుడి నుంచి వచ్చేది విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొడదాం. పరలోకం విశ్వాసం ద్వారా కదులుతుంది, ఈ భూమి భయం ద్వారా కదులుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, భయము లేకుండా సాతానికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి 2015 భయం భయం భయం. వ్యాపారంలో నష్టం కలగగానే భయం, సంఘ అభివృద్ధి కలగకపోతే భయం, డాక్టర్స్ రిపోర్ట్స్ చూడగానే భయం భయం భయం. కానీ రాత్రి ప్రజలారా, మీ భయాన్ని వేర్లతో సహా పెళ్లగించటానికే ప్రభు విజయవాడ పట్టణంలో అడుగుపెట్టి ఉన్నాడు. నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. సంవత్సరాల తరబడి మిమ్మల్ని, మీ కుటుంబాలని పరిపాలిస్తున్న ఆ భయము కలిగించే దురాత్మ ఈ సభల ద్వారా సంపూర్ణంగా పెళ్లగించబడబోతున్నది. దేవుని వాక్యం ఒక వ్యక్తిని మార్చదు, దేవుని వాక్కు మార్చగలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. దేవుని వాక్యం అనేది సమాచారం, దేవుని వాక్కు అనేది ప్రత్యక్షత. గట్టిగా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మంచి జ్ఞానవంతుడు, విద్వాంసుడు, ధర్మశాస్త్రమును చదివినవాడు. ఆ జ్ఞానము, ఆ సమాచారం సౌలును మార్చలేకపోయింది. కానీ దమస్కు మార్గంలో సౌలా సౌలా ఒక్క మాట సౌలును పౌలుగా మార్చింది. సౌలా సౌలా రెండు మాటలు సౌలును పౌలుగా మార్చేసింది. ఈ రాత్రి విడుదలయ్యే దేవుని వాక్యము కాదు, వాక్కు. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నా సొంతం, నాకు ఏం జరగదంతే. ఎందుకంటే ఆ కాపరి యొక్క విలువ తెలుసు. ఎంతకాలము నా భర్త త్రాగుడికి బానిస అయిపోయినాడు, పేకాటకు బానిస అయిపోయి డబ్బంతా వృధా చేస్తున్నాడు.
అందరూ వారి భర్తలతో వారి పిల్లలతో పాటు మందిరానికి వెళ్తే ఎంతకాలం ప్రభు అని ఏడుస్తున్నావేమో బిడ్డ. కానీ దమస్కు మార్గంలో నరహంతకుడు మూర్ఖుడు ఒక టెర్రరిస్ట్ ని సెకండ్స్లలో మార్చిన దేవుడు విజయవాడ బసవ పున్నయ్య స్టేడియంలో బ్రతికే ఉన్నాడు. ఆయన సంవత్సరాల తరబడి మారని నీ భర్తని సెకండ్స్ లో మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నా? నమ్మిక మాత్రం ఉంచు. ఏం దేవుడండి! అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి నిబంధన చేసిన దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన మాట తప్పే దేవుడు కాదు. శూన్యంలో భూమిని వేలాడ తీసిన దేవుడు మేం ప్రకటిస్తున్న యేసయ్య. నీ భర్త సమస్య ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మారుస్తాడు. బిజినెస్ మ్యాన్స్, మీ డబ్బు ఎక్కడ బ్లాక్ అయిపోయిందో, వ్యాపారాలలో ఎక్కడ నష్టపోయినారో నమ్మండి, సెకండ్స్లలో నీ వ్యాపారాన్ని దేవుడు తిప్పికొట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు ఒకరోజు వాక్యాన్ని ప్రకటించి గెరాసీనుల దేశంలో అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. అడుగు పెడుతున్నప్పుడు యేసయ్య మంచి గాఢ నిద్రలోకి వెళ్ళినాడు. అకస్మాత్తుగా గాలి తుఫానులు వచ్చేసినాడు. ధోని మునిగిపోతూ ఉన్నది. యేసయ్య గాఢ నిద్రపోతున్నాడు. హల్లెలూయా. శిష్యులంతా భయపడుతున్నారు. వాట్స్ హ్యాపెనింగ్? ఓడ మునిగిపోతున్నది. యేసయ్య చూసినేమో గాఢ నిద్రపోతున్నాడు. భయపడుతున్నారు. ధోని మునిగిపోతూ అలలు కొడుతుంటే నువ్వు నిద్రపోతున్నావు యేసయ్య అని యేసయ్యను లేపగానే యేసయ్య లేచి గాలి తుఫాన్లను గద్దించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఆమేన్. ఇప్పుడు విజయవాడ ప్రజలతో ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు యేసయ్యకి అంత కోపం వచ్చిందంటే, శిష్యులతోని ఏమన్నాడంటే, మనం అద్దరికి చేరబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. మనము అద్దరికి చేరబోతున్నాం. అద్దరికి చేరబోతున్నాము అని చెప్పిన దేవుడు మానవుడు కాదు, కానీ ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన దేవుడా. గట్టిగా చెప్పలు కొట్టండి. సముద్రమును, సముద్రము యొక్క అలలను స్వాధీనంలో ఉంచుకున్న దేవుడే. చప్పట్లు కొట్టండి. సముద్రము రాని, సముద్రపు పొంగు రాని అణిచివేసే దేవుడు ఓడలో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. పేతురు, యాకోబు, యోహాను మనం అద్దరికి చేరబోతున్నాం. హల్లెలూయా. శిష్యులు ఏ విధంగా ఉండాలంటే, దోణి మునిగిపోయి సముద్రంలోకి వెళ్ళినా ఆ లోపట సముద్రంలో నుంచి బయటికి సజీవంగా చేర్చే దేవుడే నా దేవుడు. ఎందుకంటే అద్దరికి చేరబోతున్నామని వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా. ఐగుప్తులో ఇశ్రాయేలీల మూల్గులను చూసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆల్రెడీ మీకు వాగ్దానం చేసిన మనం అద్దరికి చేరబోతున్నాం. నిన్ను నన్ను అద్దరికి చేరుస్తానన్న దేవుడు చచ్చిన దేవుడు కాదు. మాట తప్పే దేవుడు కాదు. ఇన్స్టాల్మెంట్ లో బ్లెస్ చేసే దేవుడు కాదు. ఆయన మాట తప్పని దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. చాలా సార్లు
ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు గొప్ప దేవుడు, ఎరికో గోడల్ని కూల్చిన దేవుడు నా దేవుడు అని చాలాసార్లు వాక్యాన్ని చదివినావు, దేవుణ్ణి స్తుతించినావు. కానీ నీ జీవితంలో జరుగుతున్న ఆ పోరాటాలు రాగానే నువ్వు నమ్మలేని స్థితిలో ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా భయపడద్దు. చప్పట్లు కొట్టండి అంతా. ఎందుకు ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని పైభాగంలో పెట్టినాడు? దాని తర్వాతనే 12 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ చిన్నదానిని పెట్టినాడంటే 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది యాయిరు. కాబట్టి 12 సంవత్సరాల వయస్సు కలిగిన నీ బిడ్డను కూడా దేవుడు లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఏ కార్యాలైతే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చేసినాడో, ఏ కార్యాలైతే మోషే కాలంలో చేసినాడో, ఫరోను గడగడలాడించినాడో, ఏ కార్యాలైతే ఎలీషాల ద్వారా చేసినాడో, ఏ కార్యాలైతే అపోస్తుల ద్వారా చేసినాడో, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈరోజు చెప్పిన వాక్యము మమ్మల్ని ఎక్కడి నుంచో విశ్వాసంలో ఎక్కడో అట్టడుగు స్థాయి నుంచి పైకి లేపింది. అయితే ఈరోజు మీటింగ్లో దేవుడు మాట్లాడి యాయిరు కుమార్తె గురించి ఒక గొప్ప అద్భుతం దేవుడు చేసిన మాట నా జీవితంలో, నేను కూడా అప్పులలో ఉన్నాను, నన్ను ఆ మాట చాలా బలపరిచింది. నేను సేవ చేస్తున్నాను, నా అప్పులు తీరిపోయినాయి అన్న విశ్వాసం నాలో పుట్టించింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఒక విశేషమైన అనాయింటింగ్ ఈరోజు నేను అనుభవించాను. ఆత్మ సంతోషంగా గంతులు వేస్తూ ఉరకలేస్తూ మళ్ళా తిరిగి మా గృహాలకు మేము ప్రయాణం అయ్యాము. ఇదే స్పిరిట్తో మా జీవితాలను అభివృద్ధి చేసుకుంటాం. మేము నిజమైనటువంటి ఉద్యోగ సభలు చాలా విన్నాం, చూసాం, కానీ ఇక్కడ జరిగినట్టుగా మరి ఎక్కడ కూడా నేను చూడలేదు. ఫస్ట్ టైం ఈవేళ రావడం, నా కళ్ళతో చూస్తున్నాను అనమాట. అద్భుతాలు నిజంగా జరుగుతాయా అని అనుకున్నాను, కానీ నేను రియల్గా అయితే ఇప్పుడే చూడడం. నిజంగా దేవుడు గొప్పోడండి. ఆ దినాల్లో సజీవుడుగా ఉన్న దేవుడు ఈ దినాల్లో కూడా సజీవుడుగా ఉన్నాడు. కానీ నేను మెరికల్స్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను అంత పరిపూర్ణంగా నమ్మేదాన్ని కాదండి. మరి ఈ రోజున బ్రౌన్ కలర్ డ్రెస్సు ఆవిడని పిలిచారు. ఆ సిస్టర్ గారు నాకు బాగా తెలిసిన ఆవిడ. ఆమెను చూసి ఈరోజు నేను నిజంగా మెరికల్ నేను ఆశ్చర్యపోయానండి. నేను వాళ్ళు పిలుస్తూ ఉంటే అనుకుంటూ ఉండేదాన్ని, ఇవన్నీ ఒట్టిదేలే, అంత తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, అవన్నీ జరుగుతాయా, మనం ఇంతకాలం నుంచి వస్తున్నాము, మనల్ని ఎప్పుడు పిలవలేదు అనుకునేదాన్ని. కానీ ఈరోజు నేను కళ్ళారా మెరికల్ నేను చూశానండి. నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు నా పేరు పెట్టి పిలవకుండా డ్రెస్ చూసి, ఎల్లో డ్రెస్ ఉంది, టాయిలెట్తో బాధపడుతుంది రా అని చెప్పి అనేటప్పటికి నాకు ఎంతో సంతోషం, ఎంతో బాధ అనిపించింది. దయచేసి ఇది టీవీలో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నమ్మండి. పిలుస్తుంటే అందరినీ అబ్బో వీళ్ళు పిలిచేస్తున్నారా అని నిజంగా అనుకున్నానండి మనసులో. వాళ్ళు పిలిచేస్తున్నారా, వెళ్ళిపోతున్నారా అనుకున్నాను, కానీ నిజంగానే పిలిచాడు. నన్ను పిలిచాడు కాబట్టి నాకు నమ్మకం కుదిరింది. దేవుడు ఉన్నాడు. వీళ్ళు చేసే ప్రార్థనలో కూడా చాలా నమ్మకం ఉంది. దయచేసి అందరూ రావాలి. నేను చిన్న స్కూల్లో ఉద్యోగం చేసుకుంటున్నాను, ప్రైవేట్ స్కూల్లో. నా జీతంలో నుంచి దేవుడికి నేను 1500 కానుకగా ఇచ్చాను. నాకు 42,000 ఇచ్చి గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ చూడండి, చిన్న జీతం కానీ తనకు 1500 చాలా విలువైంది. కానీ అద్భుతంగా 1500 రూపీస్ తను స్పాన్సర్ చేసిందట. 42,000 రూపాయలు ప్రభు సహాయం చేశాడట. ప్రామిసింగ్ లోన్ 2000 స్పాన్సర్ చేస్తే మా 20,000 ఇచ్చాడు. లైవ్లో పాల్గొన్నాక 5 lakhs అప్పులు తీరేయండి. ప్రైజ్ లార్డ్. ఇచ్చిన వారికి డబుల్ బ్లెస్సింగ్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. 5 lakhs అప్పు కూడా దేవుడు తొలగించాడట. వెళ్తాను న్యూజివీడ్లో ఆ మీటింగ్ జరిగేటప్పుడు నేను 2000 ప్రామిస్ ల్యాండ్కి స్పాన్సర్ చేశాను. నాకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు రావలేదు. నేను స్పాన్సర్ చేసిన తర్వాత 22,000 వచ్చినాయి. మరలా నేను అనుకున్నా, ప్రభా ఈసారి మీటింగులు జరిగినప్పుడు నేను మరలా ఇస్తాను ప్రభా నాకంటే. మళ్ళా నాకు 35,000 లోన్, మళ్ళీ ఇంకో లోన్ వచ్చింది. ప్రభు అలాగే నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ రెట్లు ఇచ్చాడు ప్రభు. మా అమ్మను నాన్న అదే డబ్బులు ఎత్తాయి నేను దాచుకుని, అదే మీరు మెసేజ్ చెప్పినప్పుడు నేను ఇవ్వాలనిపిస్తుంది అమ్మ అంటే, ఇచ్చుకో దేవుడికే కదా అంది అని చెప్పు. పక్కన వాళ్ళు వెళ్తుంటే నేను వాళ్ళకి ఇస్తానమ్మా అన్న, సరే ఇవ్వు అంది. ఇచ్చాక నాకు జలుబు తగ్గింది. ఇచ్చావా? జలుబు తగ్గిపోయిందా? ఏసైకి ఇచ్చావా? ఇంటి పక్కన వస్తుంటే డబ్బులు పంపించావా? నీకు ఇవ్వాలనిపించిందా? టీవీ ప్రోగ్రామ్ చూసా?
దేవుడు నీకు జలుబు తీసేశాడు. ఎంతకాలం నుంచి బాధపడ్డావు జలుబుతో? పుట్టినప్పటి నుంచి జలుబుతో బాధపడ్డావు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చాక జలుబు తీసేశాడు ఏసై. చిన్నోడు చూడండి, ఒక చిన్నవానికి వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి మీటింగ్ పంపిస్తుంది ఏసై దగ్గరికి. ఆ చిన్నవాడికి ఆకలి వేస్తే తినే వయసు, కానీ వాడు ఏం చేస్తాడంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి శిష్యుల చేతికి ఇస్తాడు. శిష్యులు ఏసై చేతికి ఇస్తారు. అక్కడ ఏమవుతుందండి? 5,000 మంది పంచగా మిగిలినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ చిన్నవాడు అమ్మిచ్చిన పాకెట్ మనీ దాచుకోనట టీవీ ప్రోగ్రాం చూసి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి స్పాన్సర్ చేశాడట. పుట్టినప్పటి నుంచి వీనికి జలుబు ఉండేదట, ఏసై వీడిని స్వస్థపరిచాడట. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అమలాపురం ముక్తేశ్వరంలో ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో ఇదే అభిషేకం కుమ్మరించబడబోతున్నది. శక్తివంతమైన వాక్యం, బలమైనటువంటి అభిషేకం, జీవితాలను మార్చబోతున్నటువంటి ఆరాధన మీ పట్టణంలో ప్రభు యేసుక్రీస్తు ఆత్మ బలముతో అడుగు పెట్టబోతున్నారు. వారి కన్నులు తెరవబడబోతున్నాయి, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటివారు వినబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు, పక్షవాతంతో ఉన్న వారు లేచి నడవబోతున్నారు. అమలాపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలారా పరిగెత్తుకుంటూ రండి, మనమందరం కలిసి క్రీస్తు రాజ్యాన్ని కడదామా. సేవకులారా, ఇదే మా ఆహ్వానం. రండి, దేవుణ్ణి ఆరాధిస్తాం, క్రీస్తు రాకడ నిమిత్తం సిద్ధపడదాం.